న్యూస్ రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వి సీటు వద్ద తనిఖీలు జరిగాయి. ఆ సమయంలో భారీగా నగదు గుర్తించారు అధికారులు. ఈ అంశంపై సభలో పెద్ద దుమారం ఏర్పడింది. అయితే ఈ ఘటన పట్ల తెలంగాణ నుంచి ఎంపీగా ఎన్నికైన సింఘ్వి ఓ వీడియో ద్వారా ప్రకటన చేశారు. రాజ్యసభకు వెళ్తున్న సమయంలో ఒకే ఒక్క 500 రూపాయల నోటు పట్టుకెళ్తా అని సింఘ్వి చెప్పారు. తన సీటు వద్ద నోట్ల కట్టలు ఉన్న విషయాన్ని మొదటిసారి వింటున్నట్లు తెలిపారు సింఘ్వి. రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వి సీటు వద్ద జరిగిన తనిఖీల్లో అయితే భారీగా 500 నోట్ల కట్ట దొరికినట్లు తెలిసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. అయితే నిన్న జరిగిన తనిఖీల్లో అటు రాజ్యసభలో కూడా దీనికి సంబంధించి చర్చించడం జరిగింది. అటు మల్లికార్జున్ ఖర్గే కావచ్చు, జేపీ నడ్డా కావచ్చు, దీనికి సంబంధించి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. పూర్తి వివరాలేంటి శివ? రైట్. ప్రస్తుతం నిన్న పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభమైన వెంటనే రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతున్న సమయంలో మధ్యలో కలగ చేసుకుని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్ అంటే ముందు రోజు ఏదైతే సెక్యూరిటీ తనిఖీలో భాగంగా అక్కడ సెక్యూరిటీ తనిఖీలో భాగంగా లభించిన నోట్ల కట్టకు సంబంధించి అంటే 500 నోట్లకు సంబంధించి 100 నోట్లు ఉన్నాయి. 500 కట్ట దొరికింది అక్కడ. అది 50,000 వరకు ఉంటుందనేది ప్రధాని చెప్పారు. అది కూడా అభిషేక్ మను సింఘ్వి సీటు వద్ద అంటే అభిషేక్ మను సింఘ్ కేటాయించిన 222 సీట్ నెంబర్ అంటే 222 సీట్ నెంబర్ వద్ద ఇవి దొరికాయి. కాబట్టి అభిషేక్ మను సింఘ్పై విచారణకు ఆదేశిస్తున్నాము. ఇది సభ మర్యాదలను అగౌరవపరిచే విధంగా కూడా ఇక్కడ ఉంది. ఇది డబ్బు ఎవరిదనేది తెలియాలి అనేది ప్రధానంగా అభిషేక్ మను సింఘ్పై విచారణకు ఆదేశిస్తున్నట్టు జగదీప్ ధన్ఖర్ ఒక ప్రకటన చేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే కలగ చేసుకుని అంటే డబ్బు ఎవరిది అనేది తెలియనప్పుడు అభిషేక్ మను సింఘ్ పేరును ఏ విధంగా ప్రస్తావిస్తారు, డబ్బు ఎవరిది అనే దానిపై విచారణ చేయాలి కానీ ఆదేశించాలి కానీ అభిషేక్ మను సింఘ్ పేరును ఏ విధంగా ప్రస్తావిస్తారంటూ మల్లికార్జున ఖర్గే కూడా ఆ ప్రకటనను వ్యతిరేకించారు. తర్వాత మళ్ళా బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా కూడా కలగ చేసుకుని నేను కూడా న్యాయవాదిని, ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ డబ్బు దొరికిన విధానాన్ని ఖండించాలంటూ కూడా జేపీ నడ్డా కూడా తెలియజేశారు. అంటే ఈ డబ్బు ఈ విషయంలో డీటెయిల్ గా విచారణ జరగాలి, దీన్ని సభ్యులందరూ కూడా ఖండించాలనేది జేపీ నడ్డా చెప్తున్నారు. మరోవైపు విమర్శలపై ఆరోపణలపై ఇటు ఆరోపణలు ఎదుర్కొంటున్న అభిషేక్ మను సింఘ్ కూడా ట్వీట్ చేశారు. తర్వాత ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. అంటే ఇటువంటి ఘటన ఇప్పుడు నేను చూడలేదు. నేను పార్లమెంట్ సమావేశాలకు రాజ్యసభకు 12:57 నేను అటెండ్ అయ్యాను. అంటే గురువారం రోజు 12:57 అటెండ్ అయ్యాను. 1 గంటకు సభ వాయిదా పడింది. తర్వాత అక్కడి నుంచి క్యాంటీన్కి వెళ్ళి వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డితో 1:30 వరకు క్యాంటీన్లోని కలిపాను. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఏం జరిగింది అనేది నాకు తెలియదు. నేను ప్రతిసారి కూడా నేను 500 నోటు ఒకటి మాత్రమే నేను సమావేశాలకు వెళ్ళినప్పుడు తీసుకుని వెళ్తాను, క్యారీ చేస్తాను తప్ప అంతకన్నా ఎక్కువ డబ్బుని క్యారీ చేయను. కానీ నాపై కావాలని కక్షపూరితంగా ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు అనేది ప్రధానంగా ఇటు అభిషేక్ మను సింఘ్ కూడా వస్తున్న ఆరోపణలకు స్పందించారు. మరోవైపు మొత్తంగా చూసుకుంటే ఈ వ్యవహారంతో కూడా అదానికి సంబంధించిన సమస్యలు లేవనెత్తుతున్నాం. అదానిపై చర్చకు పట్టుబట్టే నేపథ్యంలోనే ఈ అదాని అంశాన్ని డైవర్ట్ చేసేందుకే అభిషేక్ మను సింఘ్పై డబ్బులకు సంబంధించి నోట్ల కట్టకు సంబంధించి అభియోగాలను మోపుతున్నారు అనేది ప్రధానంగా ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా విమర్శలు చేస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఏదైతే గురువారం జరిగిన ఈ ఘటన నోట్ల కట్టకు సంబంధించి శుక్రవారం వెలుగులోకి రావడం, దానికి సంబంధించి శుక్రవారం వరకు వేచి చూస్తేనే ఎవరు కూడా డబ్బులు నాది అని ఎవరు నా దగ్గరికి రాలేదు. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి విచారణకు ఆదేశించానంటూ ఇటు జగదీప్ ధన్ఖర్ తెలిపారు. అయితే విచారణ ఎంతవరకు వచ్చింది, విచారణకు అధికారిని ఎవరిని నియమించారనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. ఈ రోజు రేపు పార్లమెంట్ సమావేశాలు సెలవు కావడంతో సోమవారం దీనికి సంబంధించి పురోగతి ఎంతవరకు వచ్చిందనేది కూడా మనకు తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రసూన, థాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.